గర్భవతి అని తెలిసిన వెంటనే ఇంట్లో వాళ్ళు ఒక్కటే మాట చెప్తారు, బాగా తినాలి, బిడ్డ కోసమైనా తినాలి. కానీ నిజంగా చెప్పాలంటే గర్భధారణలో ఎక్కువ తినడం కన్నా సరైనది తినడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా గర్భధారణలో ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది క్లియర్గా చెప్తాను. చివరి వరకు చూడండి. వై డైట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు తినే ప్రతి ముద్ద మీ శరీరానికే కాదు, మీ కడుపులో పెరుగుతున్న చిన్న ప్రాణానికి కూడా అవసరం. గర్భధారణ సమయంలో బిడ్డ మెదడు, గుండె, ఎముకలు అన్నీ అభివృద్ధి చెందుతుంటాయి. అందుకే మీ ఆహారం సరిగ్గా లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఫ్రూట్స్. ముందుగా పళ్ల గురించి మాట్లాడుకుందాం. పండ్లు అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు, విటమిన్లు, ఫైబర్ అన్నీ అందించే సహజ ఆహారం. యాపిల్, అరటి, నారింజ, దానిమ్మ లాంటివి రోజూ తింటే శరీరానికి శక్తి వస్తుంది. వాంతులు కూడా కొంచెం తగ్గుతాయి. రోజూ కనీసం 2 రకాల పండ్లు తినే ప్రయత్నం చేయండి. వెజిటబుల్స్. ఇప్పుడు కూరగాయల విషయానికొస్తే చాలామంది ఆకుకూరలు తింటే వాంతులొస్తాయనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆకుకూరలు, క్యారెట్, బీన్స్ రక్తహీనతను తగ్గిస్తాయి. ప్రత్యేకంగా గర్భధారణలో ఐరన్ చాలా అవసరం. కూరగాయలు ఉడికించి తక్కువ మసాలాతో తింటే చాలా మంచిది. మిల్క్ అండ్ కర్డ్. పాలు, పెరుగు, మజ్జిగ గర్భిణీలకు చాలా అవసరం. ఎందుకంటే ఇవన్నీ కాల్షియం ఇస్తాయి. ఈ కాల్షియం వల్ల బిడ్డ ఎముకలు బలంగా తయారవుతాయి. రోజూ 1 గ్లాస్ పాలు లేదా పెరుగు తప్పకుండా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా మంచివే, కానీ ఇక్కడొక విషయం గుర్తుంచుకోండి. ఎక్కువగా కాదు, తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. బాదం, వాల్నట్, ఖర్జూరం రోజుకు 3-4 చాలు. ఎక్కువగా తింటే బరువు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. పప్పులు, రాగి, జొన్న ఇవి బిడ్డ ఎదుగుదలకు చాలా ముఖ్యమైనవి. డాక్టర్ సలహా ఇస్తే ఉడికిన గుడ్డు కూడా తీసుకోవచ్చు. ప్రోటీన్ సరిపడగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతాడు. ఇప్పుడు తినకూడని ఆహారం గురించి తెలుసుకుందాం. బయట దొరికే జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్ ఇవి రుచిగా ఉన్నా గర్భధారణలో ప్రమాదమే. ఇవి జీర్ణక్రియను పాడు చేస్తాయి, ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. అలాగే కాఫీ ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు. గర్భధారణ సమయంలో రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. ఒకేసారి ఎక్కువ తినకుండా చిన్న చిన్న మోతాదులో భోజనం చేయడం మంచిది. ఇలా చేస్తే వాంతులు, గ్యాస్ చాలా వరకు తగ్గుతాయి. ఫైనల్ ఇంపార్టెంట్ మెసేజ్. గర్భధారణ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి, అందరికీ ఒకే డైట్ సరిపోదు. మీ బీపీ, షుగర్, హీమోగ్లోబిన్ అన్నిటినీ బట్టి డైట్ మారుతుంది. కాబట్టి డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోండి. ఈ వీడియో సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల కోసం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. గర్భగురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.